రంగురాయ్ రంగురాయ్ కింబర్. రాయి అయితే చాలా స్మూత్గా ఉంది, జారిపోతూ ఉంది. దేనికైనా పనికి వచ్చిందో లేదో కూడా తెలియదు. మీకు తెలిస్తే మెసేజ్ చేయండి. రంగురాయి ఇలా ఉంటే మనకు అసలు అర్థం కాదు, అవునా కాదు అన్నది. ఇలాగ చూస్తే ఖచ్చితంగా మంచి స్టోన్ అనుకుంటాం, కానీ ఇది రంగురాయి. ఈ రంగురాళ్ళు వెతికే దగ్గర గ్లాస్ కోటింగ్లో, స్టీల్ కోటింగ్లో కొంచెం ఏదైనా మంచి షైనింగ్లో ఏదైనా వైట్ రాయి కనబడిందంటే ఖచ్చితంగా అది డైమండే. అయితే ఈ ప్లేస్ మీకు తెలియాలా, తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ప్లేస్లో ఏదైనా రిస్క్ ఉందా లేదా అన్నది నాకు తెలియదు. గతంలో ఒక ప్రాంతానికి వెళ్ళి రిస్క్ పడే ప్రాంతం గురించి నేను వీడియో చేశాను, సారీ ఫ్రెండ్స్ అని కూడా చెప్పాను. బహుశా ఇది కూడా రంగురాళ్ళు సంబంధించిన క్వారీ కాబట్టి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇది నేను రావడం చాలా కొత్త అనమాట. ఇది పల్నాడు జిల్లా. అడ్రస్ మీకోసమే చెప్తున్నాను, అయినా పర్లేదు. మీకు దగ్గరలో ఉంటే ఖాళీ ఉన్న సమయంలో వచ్చి వెతికే ఆలోచన ఉంటే నాలాగా, అర్థమైందా, నాలాగా ఇలాంటి ఆలోచన ఉండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే వినండి. అలాంటి వాళ్ళే వీడియోస్ చూడండి. తప్పకుండా వీడియో చూసేవాళ్ళు అలాంటి ఆలోచన ఉండే వ్యక్తులు చూస్తే కనుక మంచిగా ఉంది వీడియో అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ చాలా అవసరం. మీరు సపోర్ట్ చేయకపోతే నాలాంటి వాడు కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళలేడు. ఓకేనా? అనేకంగా ఇక్కడ రంగురాళ్ళు దొరుకుతూనే ఉన్నాయి. చాలా మంచిగా ఉంది రంగు అయితే మాత్రం. ఈ రంగురాళ్ళలో దొరికే దగ్గర దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు. ద్రాక్షపల్లి వచ్చి రెడ్డి చింతల అనే ఊరికి వచ్చిన తర్వాత గోలి అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడైతే ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఏదన్నా దగ్గరలో ఉంటే మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. ద్రాక్షపల్లి వచ్చిన తర్వాత అంటే నేను అటువైపుగా వచ్చాను. ఇది రెడ్డి చింతల అంటే ఈ ఊరికి దగ్గర ఉండే పెద్ద ఊరి పేరు అనుకుంటా బహుశా. గోలి అనే ఊరికి వచ్చిన తర్వాత ఈ క్వారీ వచ్చింది, రంగురాళ్ళ క్వారీ. ఇది ఫ్రెండ్స్, ఈ రంగురాళ్ళ క్వారీ దగ్గర దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటే మీరు వీడియోకి ఒక సపోర్ట్గా ఒక లైక్ చేయండి. చాలానే కనబడుతున్నాయి ఇక్కడ రంగురాళ్ళు, చూస్తేనే తెలిసిపోతుంది రంగురాయి అని. చాలా మంచి స్టోన్ కనబడింది. దీంట్లో కాస్త మనకి వైట్ రాయి కనబడితే బాగుంటుంది. అదే క్రిస్టల్ లాగా పైన కనబడుతూ లోపల స్టీల్ కోటింగ్తో ఉంటే చాలా స్మూత్గా ఉంది, జారిపోతూ ఉంది. పని చేసుకునే చేతులు కదా కొంచెం రఫ్గా ఉంటాయి అన్నమాట, పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉండదు. అక్కడక్కడే దొరుకుతూ ఉంటాయి, మనం తవ్వింది లేదు పెట్టింది లేదు, ఊరికే అక్కడక్కడే కనబడుతుంటాయి ఈ స్టోన్స్. ఇలాంటి రంగురాళ్ళు దొరికే దగ్గర దొరికే ఛాన్స్ ఉందనుకుంటేనే ప్రయత్నం చేయండి. ఊరికే వచ్చేసి బాధపడమాకండి. దొరుకుతాయో లేదో కూడా మనకే తెలియదు కదా, కానీ దొరుకుతాయనే ఆలోచనతోనే నేను వచ్చి ప్రయత్నం చేస్తున్నాను. బహుశా గోమేతకం, ఇది గోమేతకం అంటారు కదా, కొన్ని రాళ్ళకి పేర్లు చెప్తుంటారు. కింబర్ స్టోన్, ఇది రంగురాళ్ళ కింబర్. దాంట్లోంచి బయటకు వచ్చింది ఇది. ఎలా ఉంది చూడండి, ఇదే గ్లాస్ స్టోన్, ఎందుకన్నా ఇంకా క్వాలిటీ ఉంటే బాగుంది.
ఊరిగా సరదాగా పగలు కొడితేనే ఇలాంటిది రాయి ఒకటి దొరికింది. ఆ నమ్మకంతో వచ్చి పగలు కొడితే ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉండొచ్చు మీకన్నా. మనకు ఎలాగో అదృష్టం లేదు. ఎవరైనా అదృష్టవంతులు పక్కనున్న ఉంటే వాళ్ళకి దొరికినా చూద్దాం అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ సరే దొరికితే మనకే దొరకాలని కోరుకుంటున్నాను. కోరుకునేది కూడా ఫ్రీయే కదా, ఇచ్చేది పైన భగవంతుడు. గాలి, నీరు, భూమి, ఆకాశం, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, భార్య బిడ్డలు, బంధువులు, స్నేహాలు అన్నీ ఫ్రీగానే ఇచ్చాడు దేవుడు. ఊరికేం రావు ఇవన్నీ. అదృష్టం మనిషి పుట్టుకనేది. కష్టాలు వచ్చిన తర్వాత ఏం బతుకురా నాయన అనుకుంటాం. కష్టాలు లేనప్పుడు మాత్రం ఎవరితో ఏం షేర్ చేసుకోలేం, సంతోషంగా ఉంటాం. అప్పుడైతే మనం ఎవరికి ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం బాధలు వచ్చినాయి అనుకోండి అందరితో చెప్పుకుంటాం, కానీ ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోం, అన్నదమ్ములకి చెప్పుకోలేం, బంధువులకి చెప్పుకోలేం. అలసైపోతాం, చులకనైపోతాం అన్నమాట. ఇక్కడ ఒక స్టోన్ చూశాను. చూసిన వెంటనే స్టోన్ తీసుకున్నట్టయితే బాగుండేది. ఇదే అనుకుంటా బహుశా. మొత్తం కింబర్ అయితే దీనికి అంటుకొని ఉంది. స్టోన్ మంచి స్టోనే అనుకుంటున్నాను. అంటే మనకు ఉపయోగపడేది కాకపోవచ్చు, ప్లేస్ మాత్రం మంచి ప్లేస్ అని చెప్పబోతున్నాను. అది విషయం. మంచి జరిగితే ఎవరికి చెప్పుకోం, నాకు పలానా రోజు మంచి జరిగిందని. చెడు జరిగితే అందరికి చెప్పుకుంటాం, అయ్యో అయ్యో నాకు ఇట్లా జరిగిపోయింది అనేసి. ఇక్కడ చూడండి ఒక స్టోన్ చాలా వింతగా దాంట్లో ఉండిపోయింది. చాక్లెట్ లాగా ఉంది అది. మొత్తం రంగురాల క్వారీ అనమాట ఇది. చూడొచ్చు ఈ విధంగా ఉంది. నాకైతే నమ్మకం ఉంది ఇక్కడ దొరికిద్ది అనేసి. మీలో ఎవరికైనా నమ్మకం ఉంటేనే మెసేజ్ చేయండి. లేదు నమ్మకం లేదు ఇవన్నీ వేస్ట్ అనుకుంటే వీడియోని అసలు చూడమాకండి. అన్సబ్స్క్రైబర్ అంటారు కదా, అది ప్రెస్ చేసేయండి. అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ప్రశాంతంగా ఉంటుంది, ఏ గోల్ లేకుండా. అదే నమ్మకం ఉందనుకోండి, వీడియో చూసేవాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల కనీసం మీకు ఉపయోగపడకపోయినా పక్క వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. అంటే ఇలాంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు. రాయలసీమ, పల్నాడు, కృష్ణానది, గుడిమెట్ల, కోడూరు పంతులు గారి పొలం, అలాగా ఎక్కువ ఆలోచన చేసి తిరిగే మనుషులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఇలాంటి ప్లేస్లో దొరికే ఛాన్స్ ఉంది అనేసి. నేను ఉందనుకొని ఇక్కడికి వచ్చాను. నాకు ఒక అడ్రస్ చెప్పాడు, పవన్ యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో నేను చూసి వాళ్ళని అడ్రస్ అడిగిన వెంటనే నాకు అడ్రస్ చెప్పడం జరిగింది. అన్న నాతో చాలా చక్కగా మాట్లాడాడు. ఇక్కడ రంగురాల క్వారీ ఉంది, అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసే పనేది చూడండి. ఆ ప్లేస్లో మాకు ఇలాంటి రంగురాలు దొరికాయి అన్నాడు. అలాంటి రంగురాలు దొరికే దగ్గర దొరుకుతాయి అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు అందుకే వచ్చి వెతికారు. వాళ్ళకి నేను చెప్పడం కాదు, నాకే అన్న వాళ్ళు చెప్పారు. చాలా మంచి ప్లేస్ చెప్పావన్నా, థ్యాంక్స్ అన్న. కానీ అన్ని రంగురాలే దొరుకుతున్నాయని మనమే బాధపడం, టైం వేస్ట్ అయిందని. అంతకన్నా ఇంకేం దిగులు అయ్యేలా అలాంటి ఆలోచన ఏం లేదు. దొరికేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ ప్లేస్లో కనుక దొరికితే అన్న ఖచ్చితంగా నాకు వచ్చే వాటాలో షేర్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నాకు దొరకాలి కదా. ప్లీజ్ దొరకాలనుకునే వాళ్ళకి కూడా, నాకు దొరకాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా దొరకాలని కోరుకుంటున్నాను. ఇలాంటి రంగురాళ్ళ గడ్డలో దొరికే ఛాన్స్ ఉందంటే వీడియో చూసి అలా వదిలేయకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. దొరికిద్దో లేదో అనేది చిన్న మీ మెసేజ్, నో లేదా సింపుల్గా అంత పెద్ద మెసేజ్ చేయలేకపోయినా
నో అని లేదా ఎస్ దొరికిద్దని ఇలా కూడా చేయొచ్చు. తప్పకుండా సపోర్ట్ చేయండి.